భీడవంక మండల కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సోనియా గాంధీ కృషి ఎంతగానో ఉందని, 6 శతాబ్దాల తెలంగాణ ప్రజల కలను ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. ఆమె ఆచరణల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు పరుస్తున్నారని, గత ప్రభుత్వం మొత్తం అభివృద్ధి సంక్షేమాలను మర్చిపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రజా సంక్షేమం పేరుతో అనేక పథకాలను రూపొందించడమే కాకుండా ప్రజాపాలన కొనసాగిస్తోందని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లికి అందరం కలిసి మీనొక్కమల్ల కార్యకర్తలకు స్వాగతం పలికినాం. సోనియా గాంధీ లేనిది ఇవాళ తెలంగాణ లేదు. ఇవాళ కేసీఆర్ నేతిచ్చిన తెలంగాణ నేతిచ్చా అని బడాయి కొడతాడు కాబట్టి వాడు కేసీఆర్కి ఇచ్చిన తెలంగాణ కాదు. తెలంగాణను ఇచ్చడానికి సోనియా గాంధీ ముఖ్యము. సోనియా గాంధీ ఇచ్చిన వాటికి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కొడుకులు సీనియర్లు అందరు పోయి కాలు మొక్కినప్పుడు ఇప్పుడు ఏమంటుందంటే మళ్ళా సోనియా గాంధీ ఇవ్వలేదు, నేనే తెచ్చిన పెద్ద మునగాన్ని అని చెప్పుకుంటాను కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీని తల్లి అంటలేరు, వాళ్ళు అమ్మ అంటలేరు, ఎవరు సోనియా గాంధీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజున వాళ్ళ పుస్తకాలు ఉంటే వాళ్ళకు వాళ్ళ సోనియా గాంధీ ఇంకా 50 సంవత్సరాల మంచి బట్టి ఉండాలని చెప్పి కోరుతున్నాం. భీడవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మండల ప్రజలందరూ కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినాన్ని మన బస్టాండ్ ఆవరణలో జరుపుకోవడం జరిగింది. గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిది. మరి అలాంటి సోనియా గాంధీ గారిని ఈరోజు ఎన్నో విమర్శలు చేస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి కేసీఆర్ గారు ఎటువంటి వారు, మరి సోనియా గాంధీ కుటుంబం ఎటువంటిది, మరి సోనియా గాంధీ గారి కుటుంబం, గాంధీ గారి కుటుంబం